హలో అండి, నా పేరు సందీప్. సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి చంద్రబాబు గారు మరియు లోకేష్ గారు ఇద్దరు కూడా సింగపూర్ టూర్కి వెళ్ళడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. మెయిన్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాను. సింగపూర్కి చంద్రబాబు గారు మరియు నారా లోకేష్ గారు వెళ్ళడం అనేది జరిగింది. చాలా వరకు ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్లను తీసుకురావడానికి సింగపూర్కి ఇద్దరు వెళ్ళడం అనేది జరిగింది. మెయిన్గా ఒక సింగపూర్ కంట్రీ అనేది ఎలా ఉంటుందంటే, ఒక హైదరాబాద్ సిటీ అంత ఉంటుందండి సింగపూర్ కంట్రీ అనేది. దానికి దీనికి అంత కంపారిజన్ కూడా ఉండదు అనుకోండి. చాలా ఎక్కువ అడ్వాన్స్డ్గా డెవలప్ అయిన కంట్రీ అండి సింగపూర్ అనేది. ఇంతకుముందు ఏం లేకుండే. ఈ 1965లో ఈ కంట్రీకి ఏదైతే ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చేసి చాలా వరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి సింగపూర్ని. ఎందుకంటే సింగపూర్లో కరప్షన్ అనేది బ్యాన్ అండి. కరప్షన్ చేస్తే ఉరిశిక్షే, అంటే ఎవరైనా అధికారి కానీ ఎవరైనా చేస్తే ఉరిశిక్ష వస్తుంది, ఉరిశిక్ష వేసేస్తారు అక్కడ. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం అయితే కరప్షన్నే తన ఆయుధంగా ముందు తీసుకోవడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే, సింగపూర్ని చూసి చాలా ఈ కూటమి ప్రభుత్వం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సింగపూర్ అనేది ఒక మంచి దేశం. ఇంకో విషయం ఏంటంటే, సింగపూర్లో అసలు కరప్షన్ అనేది ఉండదండి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు పెట్టుబడి పెట్టినారు, ఎక్కువ శాతం సింగపూర్లో చేసి పెట్టుబడులు అనేది తీసుకుంటారు జనరల్గా అయితే. సింగపూర్ దేశం మామూలుగా ఎకనామీ ప్రకారంగా చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం బ్రోకరేజ్ కానీ, అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా డబ్బులు వాళ్ళ బ్యాంక్స్లలో పెట్టుకుంటే వాళ్ళకి 10 years వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందండి. అందుకే ఎక్కువ మంది రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ చాలా వరకు సింగపూర్లో అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ అనేది సింగపూర్ ప్రభుత్వం అనేది ఇస్తుంటుంది అనమాట, ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి. అందుకే ఎక్కువ సింగపూర్లో అనేది పెడుతుంటారు. కానీ సింగపూర్లో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పోలీసులతో దారుణంగా కరప్షన్ చేయించి డబ్బులు కలెక్షన్ చేయించి వాళ్ళని తీసుకోవడం, చంద్రబాబు గారు కానీ వీళ్ళిద్దరు కానీ డబ్బులు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మెయిన్గా అదే సింగపూర్ ప్రభుత్వం వచ్చేసి ఎవరైనా ఎంప్లాయ్ కరప్షన్ చేస్తే వాళ్ళని చంపేస్తారండి, వాళ్ళని ఉరిశిక్ష చేసేస్తారు. అలాంటి ప్రయత్నం అనేది చేస్తారు. అది ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి విచ్చలవిడిగా చేయడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, సింగపూర్లో ఒక ప్రభుత్వం అనేది వీళ్ళు అడగనికపోయారు, కానీ ఇన్వెస్ట్మెంట్లు అనేది సింగపూర్ నుంచి వస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సింగపూర్ దేశం అనేది ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వం చేసే దేశం అనేది నేను అనుకుంటా. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు లూలు కంపెనీకి ఒకటి ఇచ్చారు సింగపూర్ దానికి. అది ఒక మాల్ ఉంటుంది తప్ప, అది కంపెనీ కాదు, జస్ట్ మాల్స్ అవి ఉండేదాన్ని లూలు అనేది ఒకటి ఏదో ఇచ్చారు కూటమి ప్రభుత్వం అనేది. సింగపూర్లో వీళ్ళు వెళ్ళారు కానీ నాకైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెద్దగా ఏం వస్తాయా రావు అనేది డౌట్గానే ఉంది. ఇంకోటి, ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు వచ్చేసి ఏదైతే సింగపూర్లో కొంతమందికి మెయిల్స్ పెట్టారు, దానివల్లనే ఇప్పుడు ప్రాబ్లం అనేది జరుగుతుంది, అది ఇదేని అన్నారు. ఒక ప్రభుత్వం ఎవరైనా కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు ఎవరైనా కానీ జనరల్గా వాడు ఒక మెయిల్కి భయపడతాడని నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే, లోకేష్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ చాలా అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఒక మెయిల్కి అతను భయపడతాడా అనేది నేనైతే అనుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, తన బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నవాడు ఎవరైనా కానీ వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. చేసుకోకుండా వాడు ఒట్టి వేగ్గా వీళ్ళు చెప్పంగానే పెట్టేయడానికి అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. అందరూ కూడా బేసికల్గా ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది ఉంటుంది. డబుల్ టైమ్ చెక్, అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నారంటే బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది లేకుండా ఉంటుందా అండి? ఒక ఎగ్జాంపుల్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా ఇది లోకేష్ గారు ఇందాక మాట్లాడడం అనేది జరిగింది ఈ ప్రెస్ మీట్లో, అందుకే నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఇవన్నీ కూడా కామెడీ అండి ఇదండి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళంట వాళ్ళకి మెయిల్ పెట్టారంట, ఏదైతే అన్స్టెబిలిటీ ఉంది స్టేట్లో మీరు పెట్టుబడి పెట్టద్దని ఒక మెయిల్ పెట్టినారంట. మెయిల్ పెట్టంగానే అతను ఎందుకు ఆగిపోతారండి? ఎవరైనా ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా మీరు గమనించండి, జనరల్గా ఒక ఇండస్ట్రీ పెట్టేవారు ఎవరైనా కానీ పెట్టాలనుకున్నారు, అతను ఎందుకు ఆగిపోతాడు జనరల్గా?
మామూలుగా బేసిక్ వాళ్ళు అడిగేది ఏంది, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇంకా ప్రభుత్వానికి అవగాహన కన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కార్పొరేట్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ప్రతి విషయాలు తెలుస్తుంటాయి గవర్నమెంట్ కన్నా. ఇంకా వాళ్ళేమి అనాలోచితంగా పెట్టే కార్యక్రమం అనేది జరగదు. కానీ వీళ్ళు చెప్పేది అట్లుందనేది నాకు అనిపించింది. నా అభిప్రాయం మాత్రమే అండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను, తప్పు కూడా అయ్యుండొచ్చేమో, కానీ ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే ఇంత అరాచకం జరుగుతుంది, అంత అరాచకం జరుగుతుంది. ఎక్కడ అరాచకం జరుగుతుంది, ఏం చేస్తున్నారు నాకు అర్థం. ప్రభుత్వం ఉంది, కూటమిదే. ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే టీసీఎస్ కి విశాఖపట్నం టీసీఎస్ కి లెస్ దెన్ ₹1 ల్యాండ్ ఇచ్చే అంటే ఒక 50-60 కోట్లు ఎకరం ఉన్న దగ్గర ₹1 ఇచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే చీప్ రేట్లు ఇవ్వాలి, మనం ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అనేది ఇవ్వాలి. కానీ రూపాయికి ఇవ్వడం అంటే ఏంది, దీంట్లో కరప్షన్ అనేది ఇది అన్అఫిషియల్ గా ఏవో జరుగుతున్నాయని అర్థం. అంటే ఏదో డబ్బులు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినారు వాళ్ళకి, వాళ్ళు కూడా ఈ పెద్ద మొత్తం ఇస్తామని చెప్పి ఉండొచ్చు, అయితే ఇంకొకటి ఏదో ఉండొచ్చు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది అయిద్దానో ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం అనేది చేయాలని. ఇంకో విషయం ఏంటంటే ఈ సింగపూర్లో వీళ్ళు అడుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు కాదు, 2019 నుంచి కూడా కొన్ని సింగపూర్ కంపెనీస్ వచ్చినాయి. అప్పుడు చూసుకోరు, ఎంఓవీస్ చేసుకున్నారు, కానీ ఏం రాలేదు, ప్రజలకి ఏం చెందలేదు. అంటే ఇది ఇంకో మాట చెప్పినారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పినారు 2019లో అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా అంటే వాళ్ళు పెట్టే వాళ్ళు ఎప్పుడైనా పెడతారు, వీళ్ళని వాళ్ళని కాదు. మన ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అన్స్టెబిలిటీగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే అనినిత్యం అని అంటేనేమో దాడులు, కూటమి ప్రభుత్వం. ఇంతకుముందు వాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే వీళ్ళు చేసింది ఇంకా డబల్ గా చేయడం, ఎంత ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేయడం, ఒకరిని అన్స్టెబిలిటీ, గుడ్ గవర్నెన్స్ ఇవ్వకూడదు. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, సింగపూర్లో ఎప్పుడు కూడా గుడ్ గవర్నెన్స్ ఉండడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ వచ్చినాయండి. అది మెయిన్ గా కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అంటే సింగపూర్లో ఎక్కువ గుడ్ గవర్నెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇలాంటి దాన్ని కరప్షన్ ఎంకరేజ్ చేయరు. జనరల్ మనం చేస్తుంది దానికి మొత్తం కూడా ఆపోజిట్ గా జరుగుతుంది. కరప్షన్ ఎంకరేజ్ చేస్తాం, ప్లస్ ఒక తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొని వస్తుంటాం, దాడులు చేస్తుంటాం. ఇవన్నీ చేస్తుంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ ఎవడైనా రాడు. ఇప్పుడు ఎంఓయూలు చేసుకున్నారండి 32 కంపెనీస్ లో వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. ఎందుకు ఒక డబ్బు కూడా ఎందుకు పెట్టలేదు, వాడు అంత ల్యాండ్ తీసుకురు, ఖర్చు పెట్టేసుకోరు, అయిపోయింది. దాంట్లో లోన్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, అయిపోతుంది. ఏ కంపెనీ అయినా ఇప్పుడు జరిగినది. కానీ ఓడన్నా స్టెప్పింగ్ స్టోన్ అయినా ఓడనే వేసినాడా, ఓడేయలేదు. అంటే ఇప్పుడు మనం ఏమి ఇట్లా చేయడం వల్ల ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఎందుకు వస్తాడు జనరల్ గా. ఇప్పుడు హైదరాబాద్ లో ఉందండి, హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ వస్తుంది. ఎవరు కూడా హైదరాబాద్ లో అన్ని పార్టీలు, చాలా పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎవ్వరూ కూడా ఇండస్ట్రియలిస్ట్ ని వ్యతిరేకించరండి. ఇంతకుముందు ఇంకో మాట కూడా చెప్పినారు, దీన్ని ఆపడానికి కోర్టులలో కేసులు వేసింది. వీళ్ళు ఊకున్నారా? వీళ్ళు 2019 నుంచి 24 వరకు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వస్తే ప్రతి దానికి కేసులు వేసినారండి. నమ్మరు మీరు. అమరావతిలో ల్యాండ్ ఇచ్చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి కేసులు వేసి ఎవరో ఒకరి చేతుల్లో కేసులు వేయించారు. ఇప్పుడు వీళ్ళైనా అంతే చేస్తారు కదా, ఎవరైనా అంతే కదా. నువ్వు రియాక్షన్ చేస్తే ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఎవరు కూడా చేస్తారు, కొన్ని ఎక్కడైనా అబ్జెక్షన్స్ ఉంటే చేస్తారు, వాళ్ళు చేయరని నేను అన్నాను. కానీ తెలంగాణలో ఎవరు కూడా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి ఏదైనా వస్తే. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దురదృష్టమైన కాన్సెప్ట్ అనేది ఉందండి, ఏది సపోర్ట్ చేయరు. ఒక పార్టీ సపోర్ట్ ఒక దానికి చేసినారంటే ఇంకో పార్టీకి ఇంకో సపోర్ట్ చేయరు, ఇద్దరు గురించి. కానీ ఇలాంటివి ఉండడం వల్ల ఏదైనా డెవలప్మెంట్ అవుతుందా? జరగదు. అదేంటి, నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్